తెలుగుదేశం పార్టీ మంత్రి నారా లోకేష్ తరపున కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నివాసంలో ప్రజా దర్బార్ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఉదయం నుంచి కూడా భారీ స్థాయిలో వేలాది మంది కార్యకర్తలు నేతలు వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఉదయం నుంచి కూడా క్యూ లైన్ లో చాలా మంది భారీ స్థాయిలో కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వేలాది సంఖ్యలో కార్యకర్తలు నేతలు ఒక్కొక్కరుగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చాయి సార్? మేము ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్టిక్ అలాగనే కర్నూలు. మేము వచ్చేసరికి అన్ఎంప్లాయిడ్ పారామెడికల్ మేము నిరుద్యోగులం సార్. మాకు గత 2012 నుంచి అయితే మాకు పారామెడికల్లో ఒక 1 ఆఫ్ ది కోర్సు హెల్త్ అసిస్టెంట్ మేల్ సార్. మాకు ఇంతవరకు గవర్నమెంట్ నుంచి అలాంటి నోటిఫికేషన్ లేదు. మేము లోకేష్ సార్ని కలవడానికి మా సమస్యని నిరుద్యోగ సమస్యని వివరించడానికి వచ్చాం సార్. మేము గన్నవరం అండి మాది. అయితే మా తమ్ముడు హెల్త్ ఇష్యూ ఉంది, అందుకని లోకేష్ సార్తో మాట్లాడదాం. గతంలో వచ్చాను సార్, మళ్ళీ ఇప్పుడు వచ్చాను సార్. మొత్తం చూసుకోవచ్చు దారి పొడవునా కూడా చాలా మంది ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే ప్రజా సంబంధించి సమస్యలు అలా ఇక్కడ మేము పిల్లల అసిస్టెంట్గా పనిచేస్తే చాలా ఆపరేషన్ పెట్టినాము. ఇప్పుడు వేరే వాళ్ళు వైసీపీ నుంచి వచ్చి మాకు వైసీపీ వాళ్ళు వచ్చి మాకు అడ్డు వేసి మాకు కారణం చేస్తున్నారు. అప్పటి నుంచి పాదయాత్రలో కానీ నారా చంద్రబాబు నాయుడు దీక్ష చేసినప్పుడు కూడా ఆయన పెట్టిన పథకాలు మొత్తము మనం చేసినాము. ఇప్పుడు మనకు అవతలలో వ్యతిరేకిస్తున్నారు. మంగళగిరి మండలం చిన్నకాకాని గ్రామంలో సర్వే నెంబర్ 241 1/Bలో ఎకరా 7 సెంట్లు మా పూర్వీకుల నుండి అన్ని హక్కులు సంక్రమించి అనుభవించుకున్న భూమిని ప్రభుత్వానికి సంబంధించిన తహసీల్దార్ గారి ప్రోద్బలంతో కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకొని మమ్మల్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తోటి మండల రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే భయభ్రాంతులకు గురి చేస్తూ మమ్మల్ని సదరు భూమిలోకి రాకుండా చేస్తున్నారు. వరుసన మొత్తం మీద చాలా మందికి సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా చూసుకోవచ్చు మనం ఒక్కసారి క్యూ లైన్లోకి సంబంధించి కూడా చూసుకోవచ్చు. భారీ స్థాయిలో వేలాది మంది నేతలు కార్యకర్తలు వేల సంఖ్యలో వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అనేక సమస్యల ఏజెండాగా కూడా వారు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వారి సమస్యలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అనే దానికి సంబంధించి ప్రతి ఒక్కరి చేతిలో కూడా అర్జీలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వేల సంఖ్యలో ఈ క్యూ లైన్ అయితే ఇక్కడికి కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధానంగా మొత్తం వివిధ నియోజకవర్గాలు జిల్లాలకు సంబంధించిన నేతలు కార్యకర్తలు అభిమానులు ప్రజలు వీరు వారని లేకుండా కూడా భారీ స్థాయిలో కూడా కార్యకర్తలు వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలకు సంబంధించి కొంతమంది ఉన్నారు. ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ కడప నుంచి వచ్చినా సార్. కుటుంబ సమస్య, మా ఫ్యామిలీ సమస్య. మా కూతురు భర్త చనిపోయిండు. ఆ విషయాన్ని మేము సంవత్సరం నుంచి తిరుగుతున్నాం. ఎమ్మెల్యే గారికి కూడా ఇచ్చినాం. కానీ ఎమ్మెల్యే గారికి ఇచ్చేటువంటి సమస్య ఏదైతే ఉందో దాని అక్కడ ఉన్న పిఎలు డేకట్లేదండి, పక్కన పడేస్తున్నారు. ఆ దొరక ఒకసారి ఎమ్మెల్యే గారు ఎండర్స్మెంట్ చేస్తే ఆ ఎంఆర్ఓ దాన్ని పట్టించుకోలేదు, ఆర్డీఓ పట్టించుకోలేదు. మాది కుక్కలు దించిన విస్తరలాగా మా బతుకుంది. సో ఇది ఇంకా మొత్తం మీద చాలా నియోజకవర్గాలకు సంబంధించి మనం మాట్లాడడం చాలామంది కడప, కర్నూలు, అనంతపురం, రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, చాలామంది వేల సంఖ్యలో కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు సమస్య చేస్తే ప్రజాప్రతినిధులు సమస్యను పరిష్కారానికి చర్య తీసుకుంటున్నారు. కానీ ఎవరైతే ఉంటున్నారో అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు నుంచి వచ్చారు? ఏ ఊరేనండి. ఏంటి సమస్య? మాకు స్థలాల కోసం అండి. స్థలం లేదు, ఇల్లు లేదు. ఇల్లు కాగితం పెట్టుకుంటాను వచ్చామండి. పట్టాలు కూడా తీసుకొచ్చాం, కాగితాలు తీసుకొచ్చాం. చాలా మంది చూసుకోవచ్చు. దాదాపుగా 3 కిలోమీటర్లు, దాదాపుగా 2 నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో క్యూ లైన్ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో నారా లోకేష్ని ప్రజా దర్బార్కి సంబంధించి రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈ ప్రజా దర్బార్కి సంబంధించి కార్యకర్తలు నేతలు ప్రజలు ముఖ్యంగా సమస్యలు ఏమి ఉన్నాయి ఏంటి అనే దానికి సంబంధించి కూడా వారి సమస్యల పరిష్కారమే ఏజెండాగా కూడా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. సో ఇటీవల ఇప్పటివరకు కూడా ఆయన నివాసంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమం మాత్రం మొట్టమొదటిసారి కూడా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అంటే చంద్రబాబు ప్రతి సందర్భంలో కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తాడు. కానీ లోకేష్ మాత్రం మొదటిసారిగా పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే చాంతాడంత క్యూ లైన్ దాదాపుగా
రెండు కిలోమీటర్ల పైగా కూడా క్యూ లైన్ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు వీరంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ఏమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి సమస్య? మందడం నుంచి వచ్చాము సార్. మందడం నుంచి వచ్చాము. మాది ఒక ల్యాండ్ ప్రాబ్లం అయితే ఒక అతను మా ప్రాబ్లం సాల్వ్ చేస్తామన్నారు. అతని పేరు జుజ్జూరు బుజ్జి. సో ఆయన లాయర్ అని చెప్పాడు, కానీ ఆయన లాయర్ కాదు, పెద్ద సేటర్ అని మాకు తెలిసింది. అప్పటికే మేము చాలా అమౌంట్ ఇచ్చాము. అంటే మా ల్యాండ్ మాకు వస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందన్న ఆలోచనతో మా నాన్నగారు ఇచ్చాడు. సో నేను ఉన్నాను దానిలో. అతనికి అమౌంట్ ఇచ్చేటప్పుడు నేను వీడియో తీసుకున్నాను. మేము అడగంగా ఒక చెక్ ఇచ్చాడు, దానిలో అమౌంట్ ఏం లేదు. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి అని అన్నారు. నేను మందడం నుంచి వచ్చాను. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఈరోజు భారీ నుంచి అతి భారీ స్థాయిలో కూడా వచ్చారు. మాది చిత్తూరు జిల్లా పూనూరు కాన్స్టిట్యున్సీ సద్దు మండలం. మాకు ఇన్ఛార్జి సలరామ్ నాయుడు టీడీపీ ఇన్ఛార్జి. అతను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామదాడితో కలిసి నిజమైన కరప్షన్ చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ప్రతి చిన్నదానికి కూడా కరప్షన్ చేస్తున్నాడు. విపరీతంగా పార్టీ నష్టపోతుంది. వైసీపీలు పనులు చేస్తున్నారు. అధిష్టానానికి చాలాసార్లు కూడా వినిపించుకున్నాము. ఇంకా ఇప్పుడు గ్రామ కమిటీలు, మండల కమిటీలు అంతా వైసీపీలు పెట్టాలని చూస్తున్నాడు. అన్నీ ఆపినాము. కమిటీలు అంతా యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, జిల్లా స్థాయిలు అన్నీ కూడా ఆపినాము. ఎంత తొందరగా ఇన్ఛార్జిని మారిస్తే మా పూనూరు అంత బాగుపడుతుంది. పెద్దిరెడ్డి రామసారిని మేము కంట్రోల్ చేయగలుగుతాం. లేకపోతే వాళ్ళు బలోపేతం అయిపోతే రాష్ట్రం అంతా పడతారు. మీకు తెలియదే కదా, మాజీ పెద్దిరెడ్డి రామరెడ్డి నెంబర్ 2 వైసీపీలో, అదే మండలం అది. సో ఇది మొత్తం చాలామంది వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి కూడా భారీ స్థాయిలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు వచ్చారు. సో ప్రధానంగా చూసుకుంటే చాలామందితో మనం సమస్యల గురించి మాట్లాడిన పరిస్థితి. ఏంటి మీ సమస్యలు అంటే ఎక్కువ మంది భూ సమస్యలు చెప్పారు. మరికొంతమంది స్థానిక ఎమ్మెల్యే పనిచేయట్లేదు అనేది కొంతమంది, మరికొంతమంది అయితే వైఎస్ఆర్సీపీ నేతలతో కుమ్మక్కయ్యి పనిచేస్తున్నారని చెప్పి ఇంకొంతమంది చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కి సంబంధించి చాలా చోట్ల ఈరోజు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తం మీద చూసుకుంటే ఏదైతే మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విశేష స్పందన వచ్చింది. దానికి ఉదాహరణే గతంలో ప్రతిరోజు ఆయన నివాసం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ తాజాగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా వేలాది మంది నేతలు, కార్యకర్తలు, అభిమానులు వారి సమస్యలు చెప్పుకునేందుకు నారా లోకేష్ వద్ద క్యూ కట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఓటు స్టూడియో. For more videos like this, subscribe Big TV channel.